హలో. మనలో చాలా మందికి ఒక కోటి రూపాయలు సంపాదించుకోవాలి అని కలలు కంటాం. కానీ మీకు తెలుసా, ఫస్ట్ 10 lakhs లోనే అసలు మ్యాజిక్ ఉంది. ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తున్నాను చూడండి. ఈ అబ్బాయి నిన్న మా ఇంటికి ఎలక్ట్రికల్ వర్క్ చేయడానికి వచ్చాడు. ఇతను 6 years నుంచి వర్క్ చేస్తున్నాడంట. ఆల్రెడీ ఒక స్థలం కొనుక్కున్నాడంట. ఆ కొనుక్కున్న స్థలంలో ఇల్లు కట్టుకున్నాడంట. మరొక స్థలం ముంబైలో కొనుక్కోటానికి ఇప్పుడు డబ్బులు అరేంజ్ చేసుకుంటున్నాడంట. చాలా ముచ్చటగా అనిపించింది. ఇతన్ని నేను అడిగానండి, 6 years నుంచి ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూ ఇంత అమౌంట్ నువ్వు ఎలా సేవ్ చేసుకోగలిగావు అని. అతను చెప్పిన విషయాలుంటే, అతనుకున్న క్లారిటీ చూస్తే వీళ్ళు కదా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అని నాకు అనిపించింది. చూడండి, 6 years నుంచి అతను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నాడు. దాంతో పాటు మనం మాట్లాడుకునే ప్యాసివ్ ఇన్కమ్ ని అతను క్రియేట్ చేసుకున్నాడు. తన దగ్గర ఎప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే అప్పుడు ఆ అమౌంట్ ని తీసుకెళ్లి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్నాడంట. దాంతో పాటు ప్యాసివ్ ఇన్కమ్ కోసం అతనికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందంట, ఒక ఇన్స్టా అకౌంట్ ఉందంట. సో ఇలా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకొని అతను డబ్బులు వేస్ట్ చేయకుండా ఎర్న్ చేసిన ప్రతి రూపాయిని ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటున్నాడు. అతనికి 23 years, ఇంకా పెళ్ళవలేదు. నియర్లీ 10 lakhs పైన ప్రాపర్టీ అతని దగ్గర ఉన్నట్టే కదా. వెరీ ఇన్స్పైరింగ్ కదా. మీకు తెలుసా, ఒక 10 lakh rupees మన అకౌంట్ లో ఉంటే మనకుండే కాన్ఫిడెన్స్ డిఫరెంట్ గా ఉంటుందండి. ఆ కాన్ఫిడెన్స్ ఈ అబ్బాయిలో నాకు కనిపించింది. ఈ రోజు వీడియోలో మనం ఫస్ట్ 10 lakhs సేవ్ చేసుకోవాలంటే మీ ఖర్చులు తగ్గించుకోండి, బయటకు వెళ్ళటం మానేయండి, సేవింగ్స్ ఎక్కువ చేయండి, ఇలాంటి విషయాలు కాకుండా మనకి తెలియకుండానే మనం చేసే కొన్ని మిస్టేక్స్. మీకు తెలుసా, మీరు కొనే ప్రతి వస్తువు మీద మీరు గోస్ట్ ట్యాక్స్ కడుతున్నారు అన్న విషయం మీకు తెలుసా? మీ దగ్గర డబ్బు లేకపోయినా మీరు ఒక 8 lakh rupees ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టుకుంటే దాని నుంచి వచ్చే రిజల్ట్స్ మీకు రివర్స్ లీవరేజ్ చేస్తే వస్తుంది అన్న విషయం మీకు తెలుసా? అసలు 10 లక్షలు అనే కొండ ఎక్కాల్సిన అవసరం లేదు. మీరు ఒక 3 lakhs రీచ్ అయితే ఆ 3 lakhs మిగతా పని చేస్తుంది అన్న విషయం మీకు తెలుసా? ఈ వీడియోలో నేను చెప్పబోయే 5 హై లెవెల్ స్ట్రాటజీస్ ని మీరు ఫాలో అవ్వగలిగితే మీ బ్యాంక్ బ్యాలెన్స్ 0 నుంచి 10 lakhs కి రాకెట్ వెళ్ళిన స్పీడ్ లో వెళ్తుంది. ఇది సాధించడానికి మీకు 5 years టైం కూడా అవసరం లేదండి. మనం డిస్కస్ చేసుకునే స్టెప్ అప్ ఎస్కలేటర్ మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే మీ మ్యాజిక్ ఫిగర్ ని మీరు చాలా ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే ప్రతి పాయింట్ ప్రాక్టికల్ గా మనం ఇంప్లిమెంట్ చేసుకోగలిగిన విషయాలే మాట్లాడుతున్నాం. బుక్ రూల్స్ మాట్లాడట్లేదు. ఇది మీ ఫ్యూచర్ కు ఉపయోగపడే కంటెంట్. సో లాస్ట్ వరకు మిస్ చేయకుండా ప్రతి పాయింట్ ని చూడండి. మీరు ఏది ఇంప్లిమెంట్ చేసుకోగలరో, మీ లైఫ్ కి ఏది సూటబుల్ గా ఉంటుందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వద్దు. మీరు ఒక్క పాయింట్ మిస్ అయినా చక్కటి ఆపర్చునిటీ మిస్ అయినట్టే కదా. అలానే ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అది నాకు కూడా చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. లెట్స్ స్టార్ట్ విత్ గోస్ట్ ట్యాక్స్. మనందరూ ఇన్కమ్ ట్యాక్స్ గురించి విన్నాం. మనందరికి ఇన్కమ్ ట్యాక్స్ అంటే తెలుసు. ఇన్కమ్ ట్యాక్స్ అంటే భయపడతాం. కానీ మనని పేదవాళ్ళగా ఉంచేది గోస్ట్ ట్యాక్స్. గోస్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? మొహమ్మద్ ఎగ్జాంపులే తీసుకుని చెప్తాను చూడండి. అతను ఎర్న్ చేసినప్పుడు, అతని దగ్గర ఎక్స్ట్రా ఇన్కమ్ ఉన్నప్పుడు, అంటే కాస్త సేవింగ్స్ లో డబ్బులు ఉన్నప్పుడు, ఆ వయసు పిల్లాడు 20 ఏళ్ల కుర్రాడు తను కావాలంటే ఖర్చులు పెట్టుకోవచ్చు, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళొచ్చు, పార్టీలు చేసుకోవచ్చు, మొబైల్ కొనుక్కోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ అతను సేవ్ చేయడానికి చూస్ చేసుకున్నాడు. చూడండి, మీకు అవసరం లేకపోయినా సరదా కోసం మీరు ఒక 50,000 పెట్టి ఒక ఐఫోన్ కొనుక్కున్నారనుకోండి, మనకి కంటికి కనిపిస్తోంది ఆ 50,000 రూపీస్ మనం పెట్టిన ఖర్చు మాత్రమే. కానీ ఆ 50,000 రూపీస్ ని మీరు 12% రిటర్న్ వచ్చే ఫండ్ లో పెట్టుకుంటే 15 years అయినప్పటికీ మీ అకౌంట్ లో 2,75,000 రూపీస్ ఉంటాయి. సో మీకు తెలియకుండానే మీకు ఫ్యూచర్ లో వచ్చే 2,25,000 రూపీస్ ని మీరు వదులుకున్నట్టు అర్థం. అదే మీరు ఆ వస్తువు మీద పే చేస్తున్న గోస్ట్ ట్యాక్స్. ఇక మీదట మీరు స్పెండ్ చేసే ప్రతి మేజర్ ఖర్చులో, ప్రతి పెద్ద ఖర్చులో ఆస్క్ యువర్ సెల్ఫ్ అ సింగిల్ క్వశ్చన్: ఈ పర్టికులర్ వస్తువు మీద ఫ్యూచర్ లో 5 times ఎక్స్ట్రా గోస్ట్ ట్యాక్స్ పే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానా అని. ఈ ఒక్క క్వశ్చన్, ఈ ఒక్క మైండ్ సెట్ షిఫ్ట్ చాలండి మీ 10 lakhs జర్నీని సూపర్ స్పీడ్ లో తీసుకుని వెళ్తుంది. సెకండ్ స్ట్రాటజీ, రివర్స్ లీవరేజ్. ఇది డబ్బు లేకపోయినా సంపాదించే సీక్రెట్. చాలా మంది అప్పు చేసి వస్తువులు కొంటారు, అది లీవరేజ్ అనుకుంటారు. కానీ అది నెగిటివ్ లీవరేజ్. స్మార్ట్ ఇన్వెస్టర్స్ అందరూ రివర్స్ లీవరేజ్ ని వాడుకుంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, మంత్లీ మీకు ఒక 5,000 రూపీస్ ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేసే స్కిల్ మీకు ఉందనుకోండి. అది గ్రాఫిక్ డిజైనింగ్ కావచ్చు, ట్యూషన్స్ కావచ్చు, ఫ్రీలాన్సింగ్ కావచ్చు, కంటెంట్ క్రియేషన్ కావచ్చు, అది ఏదైనా కానివ్వండి. ఒక 5,000 రూపాయలు మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేసుకునే స్కిల్ మీ దగ్గర ఉంటే మీరు సంవత్సరానికి 60,000 రూపాయలు ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నట్టు కదా. ఇప్పుడు ఒకసారి నేను చెప్పే క్యాలిక్యులేషన్ చూడండి. మీరు ఒక బ్యాంక్ లో 8 నుంచి 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి, మీకు సంవత్సరానికి వచ్చే వడ్డీ ఎంత? అప్రాక్సిమేట్ గా 60,000 రూపీస్ కదా.
ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి, మీ దగ్గర ఆ 10 లక్షల రూపాయలు లేకపోయినా, మీరు ఆ 10 లక్షల రూపాయలు ఎఫ్డి చేయకపోయినా, మీకున్న స్కిల్ వల్ల మీరు ఆ 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేసిన పర్సన్ తో సమానం కదా. మీరు ఎక్స్ట్రా ఎర్న్ చేస్తున్న ఆ అమౌంట్ ని మీ 10 lakhs గోల్ కి కేటాయించండి. మీ రెగ్యులర్ శాలరీతో పాటు ఈ వర్చువల్ అకౌంట్ మీ టార్గెట్ ని సగం టైంలోనే ఫినిష్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. థర్డ్ స్ట్రాటజీ, ఎసర్ట్ స్వాప్ ప్రోటోకాల్. లైఫ్ ని ఎంజాయ్ చేయండి, బట్ విత్ ఏ కండిషన్. మీకు తెలుసా, ఇప్పుడు మనం మాట్లాడుకునే స్ట్రాటజీ మోస్ట్ ఆఫ్ ద వెల్దీ పీపుల్ ఇంప్లిమెంట్ చేసుకునే స్ట్రాటజీ. ఇది మనకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చెప్తాను చూడండి. మీరు ఖర్చులు పెట్టొద్దు అని నేను చెప్పడం లేదు, కానీ మీరు ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. అదే ఎసర్ట్ స్వాప్. ఇందులో రూల్ ఏంటంటే, మీరు ఏదైనా ఒక అనవసరమైన ఖర్చు చేసినప్పుడు మీరు ఎంతైతే ఖర్చు చేశారో అంత అమౌంట్ ని మీరు మీ 10 lakhs బకెట్ లోకి యాడ్ చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 1000 రూపీస్ స్పెండ్ చేసి మీరు ఒక సినిమా చూడటానికి వెళ్లారు అని అనుకుందాం. అదే 1000 రూపీస్ ని మీరు మీ 10 lakhs ఫండ్ లో ఇంక్లూడ్ చేయండి. లేదా ఒక డిన్నర్ కి వెళ్లారు, 2000 రూపీస్ ఖర్చు అయింది. అదే 2000 రూపీస్ ని మీ 10 lakhs ఫండ్ లో ఇంక్లూడ్ చేయాలి. ఇది వినటానికి చాలా కఠినంగా ఉంటుందండి. ఇది మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ ఇది మన గోల్ రీచ్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది. యాజ్ ఐ ఆల్రెడీ టోల్ యూ, మోస్ట్ ఆఫ్ ద వెల్దీ పీపుల్ ఫాలో అయ్యే ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఇది. మీరు ఏ వస్తువు కొన్నా, మీరు అనవసరంగా పెట్టే ఏ ఖర్చుకైనా మీరు డబల్ టైం పే చేయలేకపోతే ఆ వస్తువు కొనే క్యాపిటల్ మీ దగ్గర లేదు అని అర్థం. ఈ మెథడ్ మిమ్మల్ని ఒక డిసిప్లిన్ లో ఉంచుతుంది. మీరు పెట్టే ఖర్చులే మీ 10 lakhs గోల్ రీచ్ అవటానికి మీకు ఫండ్ చేస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వరకు డిస్కస్ చేసుకున్న పాయింట్స్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే, ఇన్స్పైరింగ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ ద వీడియో. అలానే ఫస్ట్ 3 పాయింట్స్ లో మీకు ఏ పాయింట్ నచ్చిందో ఒక కామెంట్ చేయండి. అండ్ నౌ లెట్స్ గో టు ఫోర్త్ స్ట్రాటజీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ, 3 lakhs మైల్ స్టోన్. అసలు మ్యాజిక్ ఇక్కడే జరుగుతుంది. 10 lakhs గోల్ అనేది భారంగా అనిపిస్తే ఆ గోల్ ని కాసేపు మర్చిపోండి. మీ మైండ్ కి కేవలం 3 lakhs టార్గెట్ ని మాత్రమే ఇవ్వండి. ఎందుకో చెప్తాను. డబ్బుకి ఎస్కేప్ వెలాసిటీ ఉంటుంది. 0 నుంచి 3 లక్షలు రీచ్ అవడం చాలా డిఫికల్ట్. అక్కడ మీ కష్టం మాత్రమే ఉంటుంది. కానీ వన్స్ మీరు ఆ 3 lakh టార్గెట్ టచ్ అయిన తర్వాత మీ డబ్బు కాంపౌండ్ అవటం స్టార్ట్ చేస్తుంది. 3 లక్షలు రీచ్ అయ్యే వరకు మీరు డబ్బు కోసం పనిచేశారు. ఒకసారి మీరు 3 లక్షలు రీచ్ అయిన తర్వాత మీతో పాటు మీ 3 లక్షలు కూడా మీకోసం పనిచేస్తుంది. ఆ ఫస్ట్ 3 lakhs మీకు ఫస్ట్ విక్టరీ అండి. ఆ తర్వాత 7 lakhs మీకు అంత డిఫికల్ట్ గా అనిపించదు. సో మీ ఫోకస్ ఫస్ట్ 3 lakhs ని ఇన్వెస్ట్ చేయటం మీద పెట్టండి. మిగతాది ఆటోమేటిక్ గా మొమెంటం లో వెళ్తుంది. ఫిఫ్త్ అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ, స్టెప్ అప్ ఎస్కలేటర్. మీ 10 lakhs జర్నీని ఫాస్ట్ ఫార్వర్డ్ లో తీసుకెళ్లే టెక్నిక్ ఇది. చూడండి, చాలా మందికి 10 lakhs అంటే చాలా పెద్ద అమౌంట్ లా కనిపిస్తుంది. కానీ దాన్ని మీరు 5 years లో అచీవ్ చేయాలి అని అనుకుంటే మీరు సంవత్సరానికి సేవ్ చేయాల్సిన అమౌంట్ 2 lakh రూపీస్ కదా. అంటే మీరు మంత్లీ సేవ్ చేయాల్సిన అమౌంట్ 16,500 రూపీస్. మనం ఒకేసారి 10 lakhs అని చూస్తే అది పెద్దగా అనిపించవచ్చు, కానీ మంత్లీ మనం చూస్తే 16,500 పెద్దగా అనిపించదు కదా. దీన్ని స్లైస్ బై స్లైస్ మెథడ్ అంటారు. మరి స్టెప్ అప్ ఎస్కలేటర్ అంటే ఏంటి? చూడండి, మీకు 2 సంవత్సరాల క్రిందట మీ ఎర్నింగ్స్ ఉన్నట్టు ఈ సంవత్సరం ఉండదు కదా. మీ ఎర్నింగ్స్ పెరుగుంటాయి కదా. అలానే నెక్స్ట్ ఇయర్ మీ ఎర్నింగ్స్ మరింత పెరుగుతాయి, ఆ పై ఇయర్ మరింత పెరుగుతాయి కదా. సో మీ ఎర్నింగ్స్ పెరిగిన ప్రతిసారి మీ సేవింగ్స్ ని, మీ ఇన్వెస్ట్మెంట్స్ ని 10 to 15% మీరు ఇంక్రీజ్ చేసుకున్నారనుకోండి, మీరు పెట్టుకున్న టార్గెట్ 5 years లో కాదు, 3 to 3.5 years లోనే మీ టార్గెట్ మీరు రీచ్ అయిపోతారు. ఆ మిగిలిన 1.5 year మీకు బోనస్ అండి. గుర్తుపెట్టుకోండి, 10 lakhs టార్గెట్ అనేది కేవలం డబ్బు కాదండి, అది మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి పునాది. మనం డిస్కస్ చేసుకున్న హై ఇంపాక్ట్ 5 స్ట్రాటజీస్ లో మీకు ఏ స్ట్రాటజీ నచ్చిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మీరు నిజంగా సీరియస్ గా వెల్త్ బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఇక మీదట కూడా వస్తాయి. కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ఐల్ సీ యూ అగైన్. Bye bye.